సార్ ఏం చేస్తుంటారు జనరల్గా? ఎంప్లాయీగా చేస్తున్నాను రైల్వే. అయితే చూసినట్లయితే సార్ సంవత్సర పరిపాలన సందర్భంగా ఒకేసారి 4 పథకాలు ఇస్తుంది ప్రభుత్వం. ఒకటి ఒంటరి మహిళలు వితంతు పెన్షన్లతో పాటు తల్లికి వందనం చెప్పినట్టుగా రూట్ మ్యాప్ వేసామన్నారు లోకేష్ గారు, ఈ నెలలో ఇస్తామన్నారు. అయితే మొదట్లో 2 దఫాలు అనుకున్న 15,000 ఒకేసారి ఇస్తేనే మంచిది అనుకున్నారు. పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా అదే జరిగింది, ఒప్పుకున్నారు. రెండోది అయితే రైతులకు పెట్టుబడి సాయం, ఇది 2 దఫాలుగా. రెండోది చూసుకుంటేనేమో గ్యాస్ సిలిండర్ డబ్బులు ఉన్నాయి కదా, అది ఒకేసారి ఈ సంవత్సరం నుంచి 3 సిలిండర్లకు ఒకేసారి డబ్బులు ముందే ఇస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిదే కదా, శుభపరిణామం కదా. అన్నీ చూసుకునే చేస్తున్నారు. అన్నీ సక్రమంగా టైం పడుతుంది. ఏదో ఆవేశపరులు కొంతమంది మాట్లాడతారు, అది చేసే వాళ్ళకి అర్థం అవుద్ది. ఒకే దారి అన్ని దారులు చూసుకోవాలి కదా, బాగానే చేస్తాం, అన్నీ బాగానే ఉంటాయి. ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే సంవత్సర పాలనలో ఏదైతే నిర్వీర్యమైన వ్యవస్థలన్నీ గాడిలో పెట్టాము, సో కొంచెం సమయం పట్టింది, ఇప్పుడు అంతా లైన్ ఆర్డర్లో వస్తాయండి, ఇబ్బంది లేదంటుంది. మొత్తం లైన్ క్లియర్ చేసుకోవాలి. లైన్ క్లియర్ అయినప్పుడు అన్ని పనులు చూసుకుంటూ వస్తున్నారు. అట్టని చెప్పి ఏది వదలవాలి, అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఈ కడుపు మాట్లాడుతూ చేస్తూ ఉంటారు, కానీ ఏం పట్టించుకోకూడదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు తప్పితే ఇంకేం లేదు, చేస్తారు. ప్రభుత్వాలు చెప్పినట్టుగానే ఒక సంవత్సరం టైం అడిగారు. రెండో ఇవి నిర్వీర్యమైన వ్యవస్థలు గాడిని పెట్టడం జరిగింది. మరి ఎలా ఉంది? గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరం పాలన తర్వాత కూడా 2 పథకాలు అందినట్టు ఉన్నాయి. ఎలా అనిపించింది? అప్పుడు ఎలా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలం పాలన అయినప్పుడు అప్పుడు కూడా ఎలా అనిపించింది? ఏముందండి, పంచడం తప్పితే ఏముందాడు? అభివృద్ధి పని లేవు, కంటికి కనపడలేదు కదా. పిల్లలు చదువుకొని ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ పని లేదు, అంటే ఉద్యోగం లేదు. ఈ పంచుకుంటూ పోతే ఆయన పంచుతారని ఎదురు చూస్తే ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు ఎక్కువైపోయారు. మరి మనం కష్టపడి పనిచేయాలి, మన కుటుంబ బాగుపడే ఆలోచనలు చాలా తక్కువ. ఉచిత పథకాలు పెట్టిన తర్వాత కొంచెం జనాభా అలవాటు పోయిపోయారు దానికి. ఏమాత్రం ఉచిత పథకాలు మంచిది కాదండి. కళ్ళు ముసగా బతికి ఇవ్వాలి, కానీ ఈ పథకాన్ని నేను పంచుతాను గొప్ప అని కూడా చాలా పొరపాటు. అది పథకం అనేది ఉండకూడదు అసలు. మే 27, 26, 28 ఈ 3 రోజులు కూడా ఒక పక్క చూసుకుంటే కడపలో మహానాడు సభలు, గత ముఖ్యమంత్రి గారు సీనియర్ ఎవరైతే ఇప్పుడు మేము కూడా అప్పటికి పుట్టున్నాం, ఆయన అప్పటికే ముఖ్యమంత్రి అయి ఉంటాడు, ఆయన పారంపర్యంగా వస్తున్న మహానాడు సభలు తీసుకెళ్ళి కడపలో పెట్టారు. అక్కడ ఏదైతే ఉందో 3 రోజులు అట్టహాసంగా జరగబోతున్నాయి. ఎందుకంటారు? ఏమీ చెప్పబోతుంది ప్రభుత్వం? అంటే వాళ్ళకి ఉత్సాహం, ఇంటి దగ్గర పార్టీ వచ్చింది, ప్రజలు గ్రహించారు, పెట్టేది అక్కడే పెడదాం అని లెక్కలో పెడుతున్నారు తప్పితే దానికి ఇంకేం లేదు. ఏమైనా అవరోధాలు ఏర్పడితే అది మనం చెప్పలేము. అవరోధం ఉండకూడదు. తెలుగు వాళ్ళు వస్తే ఇంకా ఏకీభించాలా, అది పెట్టడం మంచి శుభపరిణామమే. సార్ లిక్కర్ సిండికేట్ కేసు కొలిక్కొచ్చేస్తుంది. దాదాపు కూడా చూసుకుంటే గత ప్రభుత్వాల్లో ఈ డబ్బులు అకౌంట్కి రాకని లిక్కర్ ఏదైతే స్కామ్లో జరిగిన వాస్తవాలన్నీ ఎండుకొచ్చేసాయి, అందరూ బయటకు వచ్చారు. ఈ జగన్మోహన్ గారు అరెస్ట్ అంటున్నారు, నిజంగా అరెస్ట్ అవుతారు? ఖచ్చితంగా నేనైనా సరే నా బిడ్డలు ఎవరైనా తప్పు చేసి శిక్ష అనుభవించాలా. వీళ్ళు ఏంటంటే 3 రాజధానులు అని చెప్పి మనకు కానీ ఇచ్చుంటే మనం దోచేసుకునేదానికి బాగుండదు. ఈ ఒకటి ఈయనకు అప్పు చెప్పారు, 3 రాజధానులు మనం ఆడ కొంచెం దక్కించుకోవచ్చు లెక్కలు 3 అన్నారు, కానీ ఒక రాజధాని అన్ని చేసుకుంటాం. లిక్కర్ స్కామ్ అడిగారు కదా మీరు, తప్పు చేస్తే గ్యారెంటీ లోపల వేయాలి. అంతలో కేజ్రీవాల్ని వేశారు లోపల. తప్పు చేసి అనిపించాలండి, కోర్టు ప్రజలు పెట్టాలండి. దాచుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరైనా ఒకరి గురించి మాట్లాడటం లేదు, దాచుకోవడం మంచి పద్ధతి కాదు. సంవత్సర పాలనలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇక మంత్రివర్గం ఎలా అనిపించింది? ఈ దాడులు గీడులు తగ్గినట్టేనా? గతంలో మరి నిరంకుశత్వ పాలనలకి కొంచెం చరమగీతం పాడినట్టే? కొంచెం పూర్తిగా తగ్గింది, పూర్తిగా చరమగీతం పాడినట్టు లెక్క. గిడవలు అసూయ వ్యవహారాలు తగులు ఏమి లేవు. ప్రశాంతంగా ఉన్న బతికిపోతారు. కొంతమంది ఏదో ఉచిత ఆశించి ఒకటండి ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో. నేను చాలా గట్టిగా పేదవాడిని, ఇది కష్టపడి సంపాదించిన పోషించుకోవాలి, కానీ మన అమ్మ నాన్నకి మనం పుట్టి ఇంకొకరేదో ఇస్తాను ఆశించడం మంచి పద్ధతి కాదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో జరిగేవి కాదయ్యి. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు కదా, రాష్ట్రం అప్పుల్లో ఉంది అది ఇదని. మరి ఎలా చేస్తాడు? ఏదో చెప్పాడు, మనం ఓట్లు వేసాము, ఇక అది అవ్వవు సార్, అవన్నీ జరిగే పని కాదు. ఎలా ఉంది సార్ ఈ నెలలో 3 రోజులు 27, 28, 29 మహానాడు సభలు కడపలో పెట్టబోతున్నారు. ఏం ప్రకటించబోతున్నారు? ఏదన్నా పట్టపగ్గాలు ఏదన్నా ఈయనక అప్పచెప్పే యోచనలో ఉన్నారా లోకేష్ బాబుకి? చెప్పలేము సార్, ఇక వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఎలా ఉంటుంది సార్ అంటే సంవత్సర పాలనకు సంబంధించి అమరావతి ఫోకస్ చేశారు, కొన్నిటికి రోడ్ మ్యాప్లు అన్నారు, చెప్పినట్లుగానే ఇది ఏదైతే తల్లికి వందనం చాలా ఇష్యూ అవుతుందని చెప్పి ఇప్పుడు ఓకేని అంటున్నారు. మరి ఇవన్నీ ఒకేసారి ఇవ్వడంతో మరి సామాన్యుడి పైన ధరల భారం పెరిగిద్దా? కరెంట్ ఛార్జీలు పెరుగుతాయి? కరెంట్ ఇప్పటికే పెరిగిపోయింది సార్, కరెంట్ పెరిగిపోయింది.
ఏం లేదు, ఏం అవ్వవు సార్. అది ఏదైనా మళ్ళా జగన్ గారు వస్తేనే ఏమన్నా బాగుంటుంది సార్. ఏం నమ్మాము, ఏం నేసాము, ఇస్తాం అనే పాటికి ఏమీ ఇది అవ్వట్లేదు. అడిగితే రివర్స్ అవుతున్నారు, అడిగిన వాళ్ళేమో లోపలేస్తున్నారు. ఏమి మా సామాన్యులు బతికే పరిస్థితి ఏం కనపట్లేదు సార్. సార్ ఒక పక్కేమో లిక్కర్ సిండికేట్కి సంబంధించి గత ప్రభుత్వాల్లో ఈయన అరెస్ట్ పర్వం ఉంటుందంటున్నారు, సానుభూతి వస్తుందేమో అని ఆలోచిస్తున్నాం అన్నట్టుగా కొన్నిసార్లు చెప్తున్నారు. నిజంగా జగన్ ప్రమేయం ఉందంటారా ఇందులో? ఇది ఎందుకని అంత హైలైట్ చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం? ఏం లేదండి, కక్షగా ఉన్నారండి వాళ్ళు. ఆయన ఎలాగైనా లోపల పెట్టాలి, నన్ను పెట్టారు కాబట్టి నేను పెట్టాలి, ఆయన్ని బ్యాట్ చేయాలి, అలా ఉద్దేశంతో ఉన్నారు సార్. కానీ అది ఎంతవరకు అనేది తెలియదు సార్. గత ప్రభుత్వాల్లో ఒక సంవత్సర పాలనలో ఏమేమి వచ్చినాయో చూశారు అందరూ. అప్పుడు సంవత్సరం కలిసి కరోనా ఎఫెక్ట్లో కూడా ఇటుపక్క చూస్తే ఇప్పుడు ఏమో పెన్షన్ పెంచి ఒక గ్యాస్ సిలిండర్లు అన్నారు. జగన్ గారు వచ్చిన సంవత్సర పాలన బాగుంది, అప్పుడు ఫస్ట్ ఇది బాగుందంట. అదే బాగుంది సార్. కరోనా టైంలో మేము మా లాంటి లేబర్ వాళ్ళందరూ ఊరికినే అన్నీ ఇచ్చాడు కదా సార్, ఏది ఆపలేదు. కాకపోతే వీళ్ళ మీడియాను, వీళ్ళ ప్రింట్ మీడియా కానీ వాళ్ళ ప్రచారం కానీ ఆయన రాక్షసుడు, దుర్మార్గుడు అయ్యి అని చెప్పటం, ఇవన్నీ ఇదేగా ఉంది సార్. ఒక పక్క ధర్నా చౌకల్లో ఉపాధ్యాయుల బదిలీల గురించి ధర్నాలు జరుగుతున్నాయి. ఒక పక్క డిఎస్సి చెప్పారు, అది ఏమైందో తెలియదు, జూన్ కల్లా అవ్వాలి అది కూడా. మరి దాని గురించి కూడా లేదు. ఏమీ లేదు సార్. వాడు 5 సంవత్సరాలు ఉన్నంతకాలం అది ఏం చేస్తే అది మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటామే తప్ప ఈవీఎంలు కానీ మళ్ళీ వస్తే చెప్పలేము సార్. బ్యాలెట్ కానీ వస్తే మాత్రమే ప్రజలకి మళ్ళీ బాగుంటుంది సార్. అది మొత్తం అంతా అర్థం అంతా అందులోనే ఉంటుంది నేను అన్నది. అన్నీ బాగానే ఉండే, కొన్ని పథకాలు పెడతామే తప్పు. అది ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు కూడా చాలా ట్రై చేశారు, యూనియన్ కూడా. ఎలా ఏం అవసరం లేదు, నా 10,000 ఇవ్వడం తప్పు. ట్యాక్సులు, ఇన్సూరెన్స్ తగ్గితే చాలు, 10,000 ఇవ్వకపోయినా పర్వాలేదు. అది తదుపరి ఎలా ఉండబోతుంది సార్? ఏం చేద్దాం, కాలం చెప్పేది, మనం చెప్పేది ఏముంది. అది ఎలా ఉంది లోకేష్ గారు పనితీరు కానివ్వండి, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు? అంత లోతుగా మనకి తెలియదు. ఆ 10,000 కంటే కూడా ఇన్సూరెన్స్ 12,000 కడుతున్నాగా, దాన్ని తగ్గించి కట్టుకుంటే చాలు మాకు. అమరావతి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అమరావతి అవ్వాలండి. వచ్చే 3 ఏళ్ళలో తొలిదశ పనులు అంటున్నారు కదా, ఏమో అయిద్దో, ఒక మాదిరిగా అవ్వచ్చు మా అభిప్రాయం. అంతే. టోటల్గా ఈ యొక్క సంవత్సర పాలనలో కరెంట్ ఛార్జీలు, రోడ్లు పర్టికులర్గా చూసుకుంటే బాగుంటాయండి. కరెంట్ ఛార్జీలు మోతాయి. ఎలా ఉంది సార్? చూసుకుంటే తల్లికి వందనంతో పాటు 4 పథకాలు రేపు జూన్ 12 అంటున్నారు. ఆ పథకాలు అయితే ఇదిగోండి. ఓకే, ఇటు తిప్పండి సార్, ఇటు తిప్పండి సార్. ఎలా ఉంది సార్? చూసుకుంటే ఇక అన్ని వ్యవస్థలు గాడిని పడినట్టేనే కొద్దిగా చూస్తున్నట్టు అయితే చాలండి. ఈ పథకాలు ఇవన్నీ రాంగు. ఒంటరి వితంతు పెన్షన్లు కూడా ఇస్తామంటున్నారు కదా. ఏం పెన్షన్లు అండి, ఆ పెన్షన్లు ఎత్తిపారినది దరిద్రం పడ్డాయి. గతంకంటే ఇప్పుడే బాగుందంటారు అయితే? పర్వాలేదు, రాజధాని అయితే చాలండి. మెయిన్ ఎక్కువ ఉద్యోగ కల్పన మీద ఫోకస్ చేస్తుంది కదా అది మెయిన్. అది ఎక్కువ ఉపాధి హామీ, ఏదైనా 10 మంది బతకాలి. అది ఆ హయాంలో ఏమన్నా అందుకున్నారా కనీసం సంఖ్య? అప్పుడేముంది, అప్పుడు ఇలాంటివి చేయలేదుగా. ఎంత మటుకు డబ్బులు వేయటం, డబ్బులు తీసుకోవడం, ఇదే పనిలో ఉండారుగా. ఈ నెల 12 తర్వాత కూడా ఏ నెలలో ఏమేం చేస్తామో సంక్షేమ క్యాలెండర్ కూడా ఇస్తామంటుంది ప్రభుత్వం. ఇస్తే అప్పుడు ఎట్టుంటుందో. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, ఆటో కార్మికులకి ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఏం ఇబ్బంది ఉండదు, వెళ్ళేవాడు వెళ్తాడు, వచ్చేవాడు వస్తాడని. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈ సంవత్సర పాలన బాగుందంట. బాగానే ఉంది. ఈ 28, 29, 27 కూడా ఈ మహానాడు సభలు కడపలో అంటున్నారు సార్. ప్రభుత్వం ఎలా అయితే ఇవన్నీ గాడిని పెట్టిందో వ్యవస్థల గురించి మాట్లాడతామంటుంది. అప్పుడు వాళ్ళు చెప్పాలిగా, దాన్ని బట్టి అప్పుడు మాట్లాడుకుంటారు. ఇప్పుడు తెలియదుగా, ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు కానీ దాన్ని బట్టి ప్రజల్లో స్పందన వచ్చింది. డబ్బులతో అంటున్నారు, అసలు ఎలా ఉంది? 2 తప్పాలంటే ఇబ్బందే కదా మరి పెట్టుబడికి, ఖరీదుకి. ఏమండి, వాళ్ళు ఇచ్చింది ఒకసారి ఇచ్చారు, వీళ్ళు ఇచ్చింది 2 తప్పాలంటే మేము కౌలుకు తీసుకోవాలా, పంటలు పండించుకోవాలి. మరి మా దగ్గర లేనప్పుడు మరి ఏదో కేంద్రమో లేకపోతే రాష్ట్రమో సహాయం చేయాలి కదా. చేయనప్పుడు ఏం చేయాలి అనేది మాకే అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో ఒక సంవత్సర పాలన అయ్యాక ఏమేమి అందుకున్నారు? అప్పుడు వాలంటీర్లు కూడా ఉండేవాళ్ళు కదా. అప్పుడు వాలంటీర్లు ఇంటికి వచ్చి ప్రతి విషయానికి ఇంటికి వచ్చి మనకి సమాధానమే చెప్పేవాళ్ళు, మనకి అమౌంట్ ఏమైనా రావాలంటే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళని తీసేశారు. ఎవరో వస్తున్నారు, ఇస్తున్నారు, టైం టు అనేది ఏమీ లేదు. అమ్మ పాలన ఏది అన్నారు చూడండి, అమ్మ దీవెన ఆయన గారు పెట్టారు, వీళ్ళేమో పెట్టారు, కానీ చేశారు. తల్లికి వందనం అన్నారు, కానీ ఇదేమి ఉపయోగపడేది ఏం కాదు.
ఉపయోగపడుతుందని ఆశపడుతున్నారు తప్పితే ఉపయోగపడదు. ఏంటి సార్ మరి రైతులకి ఇబ్బందే కదా, పెరిగిన ధరలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మేము ఇక్కడికి మార్కెట్కి వచ్చాం సార్, మేము తీసుకొచ్చేదానికి వాళ్ళు దళారులు తింటున్నారు తప్పితే మాకు ఏమి వచ్చేది ఏమీ లేదు. రైతులుగా వడ్డీలు కట్టాలి, అప్పులకి ఇవే సరిపోతున్నాయి. మరి ఇవే సరిపోతున్నాయి మాకు. ఇప్పుడు ధాన్యం కొనడానికి దిక్కు లేదు. గత ప్రభుత్వంలో ఒకేసారి ఏమైనా ఇచ్చారా సార్? అప్పుడు పర్లేదా? అప్పుడు పర్లేదాం. ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కానీ సన్నకారు చిన్నకారు రైతులకు ఏమీ ఉపయోగపడిందే లేదు. గిట్టుబాటు ధరల గురించి ఏమంటారు? గిట్టుబాటు ధరలు అనేది అసలు ఏమీ లేదు. మాట మాత్రమే చెప్పారు అంతే తప్పితే ఏమి జరిగిందే లేదు, ఒరిగింది లేదు. అప్పట్లో ఆర్బీకేలో కొన్ని రోజులు లేట్ అయిందని హడావుడి చేసింది ఈ ప్రభుత్వం. అసలు ఇప్పుడు మొత్తం గుత్తేదారులే ఇప్పుడు ఉందే గుర్తిందారులు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఏదైనా వాళ్ళు చెప్తేనే చేసేది పని, లేకపోతే రెండో పక్క పార్టీ వాళ్ళకి అసలు అవకాశమే లేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ సర్వేలు కానివ్వండి, రైతుకు ఆర్బీకే కేంద్రాల్లో నమోదు కానివ్వండి, ఈ ప్రక్రియలు కరెక్ట్గా ఉండేది, అడగడానికి ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది? అసలు ఏమి లేదు నాన్న. అసలు మనము ఆ ప్రభుత్వం ఉండగా ఏ సర్టిఫికేట్ కావాలన్నా మనము అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, తిరగాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగినా ఏమి చేసినా మనకు వచ్చేదే లేదు, ఒరిగేదే లేదు. ఎలా ఉంటుంది సార్? నేను చెప్పిన పథకాలకు చాలా డబ్బులు అవుతాయి, మొన్నటిదాకా డబ్బులు లేవంది ఈ ప్రభుత్వం. నేను చేతులు ఎత్తేస్తానన్నారు. మరి ఇప్పుడు ఒకేసారి ఇన్ని పథకాలు రావడం అంటే ఏంటి? మరి జనం మీద భారమేనా? మరి మళ్ళీ వేస్తారు, మళ్ళీ వేయటమే. వాళ్ళు వేసారని చెప్పారు ముందు, వాళ్ళు ఏదో యూనిట్కి ఎంత పెంచారని చెప్పారు. మరి వీళ్ళు కొనుగోలు పెరిగిందంటే ఎక్కడి నుంచి వచ్చిందంటారు? 4.5 ఉంటే గతంలో 2.5 మరి అందుకని జనాలు కూడా తెలుసుకోవాలి సార్. తెలుసుకుంటే ఉపయోగపడుతుంది, లేకపోతే ఏమీ కాదు.